గ్రామ పాలనలో పంచాయతీ పాలకవర్గాలు కీలకం. అలాంటిది చాలా పల్లెల్లో పూర్తి స్థాయి పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాళీలు ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించింది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మరోవైపు ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 2019 జనవరిలో నిర్వహించారు. పాలక వర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తో ముగియనుంది. మరికొన్ని రోజుల్లో పాలక వర్గాలు గద్దె దిగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం 1740 గ్రామ పంచాయతీలు, 15,328 వార్డులున్నాయి. 30 సర్పంచ్, 1162 వార్డు సభ్యుల స్థానాలు పలు కారణాలతో ఖాళీగా ఉన్నాయి. పదవులకు రాజీనామా చేయటం, పదవిలో ఉండగా మృతి చెందటం వంటి కారణాలతో నల్గొండ జిల్లాలో 22, సూర్యాపేట జిల్లాలో 4, యాదాద్రి జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రజాప్రతినిధి లేకపోవడంతో ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శులే అన్ని తామే అన్నట్లుగా పాలనను నడిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఖాళీలతో ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో గ్రామాలన్నీ అభివృద్ధికి దూరమయ్యాయంటున్నారు ప్రజలు. రిజర్వేషన్ విషయంలోనూ ప్రభుత్వం పునరాలోచించి ఈసారి మార్చితే బాగుంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.